అంత చిన్న పెద్దలకు నమస్కరిస్తూ, నా పేరు సమృద్ధి మంజునాథ్. నా జాతి జోడ జాతి, నా జాతి జోడ జాతి, నీ జాతి అవదే. దయచేసి కెలకొద్దు. నేను ఇంకా రాజకీయం స్టార్ట్ చేసేది నీకేమీ ఊడిసేయలేదు. దయచేసి నేను కెలకొద్దు. నేను యా ఊరి నుంచి వచ్చింది లేదు. నా ఊరు ఇదే, నా ఊరు తల్లి పుట్టింది ఇదే, మా ఎక్కడి నుంచి ఉండేది ఇదే, మా పక్కూరు శ్రీనివాసపురం తాలూకు. దయచేసి మంజన్న, నీకు పువ్వు పెట్టాడు కేచములప్ప. ఒకే పువ్వు ముగ్గురు పెట్టాడు. ఒకటి నీకు పువ్వు, రెండోది అమరేష్ పువ్వు, మూడో పువ్వు మా ఆత్నాడు పెట్టాడు. ఒకే పువ్వు ముగ్గురు పెట్టాడు. దయచేసి అర్థం చేసుకో అన్నా. నీ గురించి కానీ నీ వ్యక్తి గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు. నీకు నాకు యాది వైకి సంబంధం లేదు. కానీ ఒక మాట గుర్తించుకో, దయచేసి నీ పక్కన ఉండే కాంగ్రెస్ వ్యక్తులు నమ్మొద్దు. దయచేసి నమ్మొద్దు. ఎందుకంటే నువ్వు తెలుసుకో, ఒక్క మాట నువ్వు తెలుసుకో అన్నా. నువ్వు ఒక్క మాట తెలుసుకో. 5 ఏడాదికి లేని డిసిషన్ స్కూటీ వేరే వచ్చింది డిసిషన్. దీని వెనక ఎవరు ఉండారో తెలుసుకో. దయచేసి నీకు నా జేడీఎస్ వాళ్ళు ఎవరు ఏమీ చేసింది లేదు. నీకు చేసింది అది కాంగ్రెస్ వాళ్ళే. నువ్వు మళ్ళా కాంగ్రెస్ నంటావంటే నువ్వు ఎట్లా గురైనా దయచేసి అర్థం చేసుకో. నేను స్వాభిమాన పక్షము, జేడీఎస్ స్వాభిమాన పక్షము. ప్రధానంలో అధికారంలో ఎక్కడ నీ ఇంటిలో భిక్షం రాలేదు. దయచేసి అర్థం చేసుకో. ఏమంటే నువ్వు మళ్ళా రాజ్యసభ తీసుకోండి. నువ్వు అనుకంటాడు నా క్యాండిడేట్ దేవన్ సాత్ గారు నీ క్యాండిడేట్ కాదు. ఆ క్యాండిడేట్ చేసుకున్నప్ప క్యాండిడేట్ నువ్వు నమ్మద్దు అన్నా. నీకు రెండోసారి బలి చేస్తున్నారు. నువ్వు అర్థం చే. దయచేసి అర్థం చేసుకో. ఎందుకంటే ఎప్పుడూ జేడీఎస్ గురించి నీ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే మీ పక్కలో ఉండే నాయకులు మాట్లాడే గురించి మేము మాట్లాడుతున్నాము. నేను గురి కాదు, నేను పక్షం కాదు, నేను సమృద్ధి మంజునాథ్. దయచేసి అర్థం చేసుకొని వచ్చే ఎన్నికల్లో ఏమి ఎలక్షన్ వస్తా ఉందో, ఎలక్షన్ లో కానీ నా భవిష్యత్ కానీ జేడీఎస్ భవిష్యత్ కానీ మీ చేతిలో ఉంది బంధువులారా. దయచేసి అర్థం చేసుకోండి. ఈనాడు అభివృద్ధి కావాలంటే, ఈ జేడీఎస్ అభివృద్ధి కావాలంటే, ఈ మురుగా అభివృద్ధి కావాలంటే మీరు తీసేసే డిసిషన్ చాలా బాగుండాలా. దీన్ని అర్థం చేసుకొని వచ్చే ఎలక్షన్ లో మా అన్న సీనాన్న ఏం నిష్పెట్టాడో ఆ కలసి నలుసు కావాలంటే, నా తండ్రి దేవేగౌడ నలుసు కావాల్సింటే, రైతాపి జిల్లా కొడుకు నా బిడ్డ మీ బిడ్డ కుమారయ్య కావాలంటే జేడీఎస్ కి ఓట్ చేయండి. దయచేసి జేడీఎస్ కి ఓట్ చేయండి. నాకు కానీ మీకు కానీ ಯಾವುದೇ వైಯಕ್తిక ఉద్దేశం లేదు. నేను వచ్చిండేది ఎవరింటికి కాదు. నేను ఇల్లు కట్టక్కర్లేదు. ఇక్కడ ఆల్రెడీ బీరేగౌడు, రాబేగౌడు, మున్సామన్న, మండకల్ వెంకటేశ్వర ఆల్రెడీ ఆలంగూర శివన్న కట్టిండే ఇల్లుకి నేను కావలికి వచ్చిండాను. దయచేసి అర్థం చేసుకో. నాకు ఇల్లు అక్కర్లే. ఆల్రెడీ నా ఇల్లు రెడీ ఉంది. ఇది అర్థం చేసుకొని మా అన్న బంధువులారా, అన్న తమ్ముళ్ళారా, దయచేసి వచ్చే ఎన్నికల్లో ఎలక్షన్ ఏమొస్తా ఉందో విజయోత్సవం కావాలంటే మీ చేతుల్లో ఉంది. నేను ఒక్కడు క్యాండిడేట్ కాదు. మీరు వేసే ఓటు సమృద్ధి మంజు కాదు, మా రైతాపి బిడ్డ కుమారానికి. దయచేసి అర్థం చేసుకుని వచ్చే ఎలక్షన్ లో మనం లీడ్ కావాలా, మన విజయోత్సవం కావాలా, మీ చేతిలో ఉందంటూ దయచేసి నెక్స్ట్ ఇదే 5 నిమిషాలు వస్తారు కాపీ చేయడానికి. కౌంటర్ టు కౌంటర్ మీరేం వచ్చాడో వీళ్ళు ముందు చెప్పండి. దయచేసి వచ్చి మేము మాట్లాడిన మాటలు కౌంటర్ ఇచ్చి దిక్కు తప్పించని చెప్పుకుంటూ ఇక్కడ నీకు మా వాళ్ళంతా పెన్షన్ ముగించుకొని బయలుదేరాలా. ఎందుకంటే మేమంతా మానవ గుడికి పోవాలా. ఎవరు ఇక్కడ ఉండదండా ఏదంటే నేను బయలుగుడిలో ముక్కాలు పోయి మావలో ఉన్నారు. ఇక్కడ ఇంకా మానవ గుడికి పోవాలా. ఇంకొకటి ఏమంటే రేపు వికాసపురం కర్ణాటకలో లాస్ట్ మమ్మల్ని చూడడానికి మిమ్మల్ని చూడడానికి మన దేవేగౌడలు కుమారన్న రేపు కోవలకు వస్తా ఉన్నారు. మాయావతి మేడం వస్తా ఉన్నారు. దయచేసి మీరందరూ అక్కడ వచ్చి కుమారానికి ఆశీర్వాదాలు కోరుకుంటూ మాట